అంబేద్కర్ బ్రిటిష్ తీవ్రవాదులతో చేతులు కలిపి తన అంటరాని చెత్తాచెదర కార్యక్రమాలకు అడ్డమొచ్చే స్థానికంగా ఉండే దైవ కార్య రథచక్రాలైన కులాలను, మతాలను, ధర్మాలను, వర్ణాలను అన్నిటినూ ఏ విధంగా స్తంభింపజేసి తన ప్రభుత్వ దురాచార దుర్మార్గపు ఐఏఎస్ ఐపీఎస్ శక్తులతో ఏ విధంగా దాడులు జరిపిస్తూ ఉన్నాడో ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. తన యొక్క రాక్షస కార్యాలకు అడ్డం వచ్చే వారిని అందరినీ తుదముట్టించి తమకు అవసరమైనంత వరకు వాడుకొని ఏ విధంగా గాంధీని కావచ్చు, స్థానికంగా ఉండే సర్పంచుల వరకు కూడా వాళ్ళ అవసరపు కార్యాలను పొంచిపోయించినంత వరకు అవసరం ఉన్నంతసేపు వాడుకొని అవసరం తిరిగిన తర్వాత సర్పంచులను అయితేమి, తర్వాత గాంధీ స్థాయి నాయకుడిని అయితేమి తన గాడ్స్ ద్వారా ఈ బ్రిటిష్ తీవ్రవాదులు, ఎందుకంటే ఆ గాంధీని చంపడం ఈ దేశానికి ద్రోహం చేసిన వాడు మాకు బ్రిటిష్ వాళ్ళకి మళ్ళా తర్వాత అయినా ద్రోహం చేయడం అన్న ఉద్దేశంతో ఈ గాంధీని కూడా చంపడం జరిగింది. ఆ విధంగా స్థానికంగా ఉండే నాయకులను కూడా ఆ విధంగానే అవసరానికి వాడుకొని తర్వాత జైల్లో పెట్టడము, హింసించడం, మళ్ళా లేకపోతే చంపడం ఇటువంటివన్నీ మనం ప్రత్యక్షంగా 78 సంవత్సరాల నుంచి చూస్తూ ఉండటం జరిగింది. ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, మొత్తం ఏవైతే కాలేజీలు కావచ్చు, అవన్నీ ఉగ్రవాదుల లక్ష్యాల కోసం ఏర్పాటు చేయబడినవి. ఈ ఆర్మీ కావచ్చు, ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, చైనా ఆర్మీ కావచ్చు, అవన్నీ ఒకే గొడుగు కింద పనిచేసే దుష్ట శక్తులు. ఆ 3 ఆర్మీలను కంట్రోల్ చేసే, అంటే ఈ 3 దేశాల ఆర్మీలే కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఆర్మీ కావచ్చు, అన్ని ఆర్మీలను కంట్రోల్ చేసేది, రూలింగ్ చేసేది ఒక్కడే. తన యొక్క రాక్షస కార్యకలాపాలను విస్తరించడమే ప్రధాన లక్ష్యము. తర్వాత ఈ పోలీస్ వ్యవస్థలు ఏదైతే మండల స్థాయి పోలీసు వ్యవస్థలు కావచ్చు, రెవెన్యూ వ్యవస్థలు కావచ్చు, స్థానికంగా ఉండే రెవెన్యూ నాటి వ్యవస్థలన్నింటిని నాశనం చేసి తమ విఆర్ఓ, విఆర్ఏ అనే చెత్త విధానాలతో గ్రామ రెవెన్యూ వ్యవస్థను తారుమారు చేసి తమ కంకర వ్యవస్థను ఏ విధంగా పెంచిపోస్తున్నారో, గ్రానైట్ అంటే రావణ కాష్టగా మార్చడం మనం ప్రత్యక్షంగా గడిచిన 8 సంవత్సరాల నుంచి చూస్తుండడం మనం చూడవచ్చు. తర్వాత అడవులను ఇప్పటికి కూడా అడవులను తగలబెట్టడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మారుతుంది. వాటి లక్ష్యం భూమిని అంతా కాంక్రీట్ తొలకడం, చెట్లన్నింటిని అంతమొందించడం, జీవులను అంతమొందించడం తమ యొక్క లక్ష్యంగా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా కుప్పగొల్చి తమ రాక్షస ఆర్థిక వ్యవస్థను పెంచిపోయించడం కోసం స్థానికంగా ఇప్పుడు మనం ఏదైతే పొద్దుడు నూనె కావచ్చు, వేరుశెనగ నూనె అవి లేకుండా కెమికల్తో తయారయ్యే నూనెకు ప్రాధాన్యత ఇవ్వడం మనం చూడవచ్చు. గ్రామాలలో తయారయ్యే సారాయి కావచ్చు, వాటి మీద దాడులు చేయించడం. ఈ పోలీసు ఎస్ఐలు మామూలుగా అయితే వీళ్ళు ఎస్ఐలు కానీ వీళ్ళ మొత్తం ఫోర్స్ ఏదైతే ఉందో మొత్తం వాళ్ళే అసలైన నక్సల్వాదులు కావచ్చు, ఆతంకవాదులు కావచ్చు, తర్వాత కమ్యూనిస్టువాదులు కావచ్చు, మొత్తం ఈ పోలీస్ వ్యవస్థలో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అసలైన వాళ్ళు. కానీ మామూలుగా ఏదైతే నక్సలైట్లు అంటున్నారో వాళ్ళు డమ్మీ నక్సలైట్లు. అసలైన నక్సల్ అంటే దృష్టి మరల్చడం కోసం వాళ్ళను ప్రతి చోట, అంటే ఆ దేశ స్థాయిలో కూడా ఉగ్రవాదులు ఏదైతే ఉగ్రవాదులు అనే పదం వాడుతున్నారో వాళ్ళు కూడా అసలైన ఉగ్రవాద సంస్థలు ఇండియన్ ఆర్మీనే. వాళ్ళ మీద వీళ్ళ ఆర్మీ మీద దాడులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డమ్మీ ఉగ్రవాదులు. అంటే మన దేశం యొక్క దృష్టి అటు మరల్చి వాడికి కావాల్సిన రాక్షస కార్యకలాపాలను దేశంలో కానీ ప్రపంచ భూమండలం మీద విస్తరించడం కోసం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళిని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇది ఒక పెద్ద కుట్ర. అదేవిధంగా చైనా మనకు ఏదైతే డ్రాగన్ ఉందో అది మనకు శత్రువు అని చెప్పడం, అది ఒక మీడియా కల్పించే కట్టుకథలు. ఇవన్నీ మన దృష్టి మరల్చడం కోసం అది ఏదైతే అక్కడ పుల్వామా మీద దాడి, ఇదంతా ఒక దొంగ నాటకాలు ఇవన్నీ చేయించేది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి ఇక్కడ మొత్తం రాష్ట్రాన్ని ముక్కలు చేసి రాజధానులు 1000 ఎకరాల భూములను కబ్జా చేయడానికి ఇది ఒక కుట్ర జరుగుతుంది. కాబట్టి మన దృష్టి ఆ పుల్వామా మీద పోతే ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో వాడు సూటు బూటు టై వేసుకున్న దుష్ట శక్తులన్నీ వచ్చి పెట్టుబడులు పెట్టి ఈ విధంగా చెత్త చెదరని పెంచిపోయించడానికి ఈ పుల్వామా దాడి అనేది ఒక దొంగ నాటకం. అలాగని మోదీ చేయించింది కాదు. మోదీ అనేది మానసికంగా తమ కంట్రోల్లో పెట్టుకొని మాఫియా ఆడించే మాఫియా కుట్రలు ఇవన్నీ. ఇది మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, తర్వాత ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల జరుగుతున్న ఉగ్ర కుట్రలు. ఈ ఎన్నికల వ్యవస్థ ఏదైతే ఉందో మొత్తం మోసపూరితంగా ఎన్నికలు జరగడం కూడా మనం గమనించవచ్చు. ఎన్నికలంటే ఇట్లా ఉండాలి అనే విధంగా సినిమా ఇండస్ట్రీ అనేది ఈ విధంగా జనాలను తమ కంట్రోల్లోకి తీసుకొని ఎన్నికలు ఇట్లా ఉండాలి, మద్యం పంచాలి, తర్వాత డబ్బు పంచాలి, తర్వాత బిర్యానీ ప్యాకెట్లు తినిపియాలి, అప్పుడే ఓట్లు పడతాయి అన్న విధంగా సినిమా ఇండస్ట్రీ కూడా నాయకుల్ని దృష్టి మరల్చి ఈ విధంగా నాయకులను తయారు చేసే ఈ విధంగా ఈ మొత్తం మీడియా సంస్థలు, సినిమా ఇండస్ట్రీ తమ కంట్రోల్లోకి నాయకులను కూడా తీసుకోవడం జరిగింది. ఈ సినిమా ఇండస్ట్రీ తానంటే ఈ సమాజం మొత్తం తందాననే విధంగా ఈ ప్రపంచం మొత్తం అదే విధంగా తయారైపోయింది. ఇక్కడ మన ఏదైతే మొత్తం గ్రామాలు కావచ్చు అన్ని చోట్ల ఇది